ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వైసీపీలో ఆ ఇద్దరు నేతలు చాలా యాక్టివ్. కానీ ఫ్యాన్ పార్టీకి అధికారానికి దూరం అయ్యాక ఇద్దరు సైలెంట్ అయ్యారు. ఒకరైతే 4 నెలలు జైలుకెళ్ళొచ్చారు, మరో లీడర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు యాక్టివ్ కావడంపై క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోందా? వీరి తరహాలోనే మరికొందరు నేతలు యాక్టివ్ అవుతారని హైకమాండ్ భావిస్తోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారానికి దూరమై 2 ఏళ్లు దాటింది. ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరమయ్యాక వైసీపీ నేతల్లో చాలా మంది సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలుకు సైతం వెళ్లారు. ఇటీవలే బెయిల్పై విడుదలపై బయటకొచ్చారు. మరోవైపు కొడాలి నాని కూడా వరుస కేసులతో పరేషాన్ అయ్యారు. చివరకు ఆరోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన కొడాలి నాని ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు తిరిగి యాక్టివ్ కావడంతో ఫ్యాన్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ యాక్టివ్ అయ్యారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై టీడీపీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కొందరు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ వెంకట్రావును విమర్శిస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే తీరు వల్లభనేని వంశీ గ్రాఫ్ను రోజురోజుకు పెంచుతోంది. యార్లగడ్డపై ప్రజా వ్యతిరేకతను రాజకీయంగా వంశీ తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం ఆయన నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే వంశీ దూరంగా ఉన్నారు. అయితే కేసులు, జైలుకు పంపడం ద్వారా వంశీలో కసి పెంచారు. ఇంతకంటే ఏం చేయగలరన్న ఆలోచనను ఆయనలో రేకెత్తించారు. దీంతో నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఆయన గలమెత్తుతున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయంగా పోయిన చోటే వెతుక్కుంటున్నారని ప్రచారం సాగుతుంది. మరోవైపు వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని ఓ వెలుగు వెలిగారు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గుడివాడ నుంచి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగాను విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూటమి సునామీలో నాని ఓడిపోక తప్పలేదు. అయితే టీడీపీ నుంచి గెలుపొందిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తోందనే చర్చ ఉంది. ముఖ్యంగా టీడీపీలోనే ఆయనపై అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక గుడివాడకు కొడాలి నాని దాదాపు 2 ఏళ్లుగా దూరంగా ఉన్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం రాగానే కొడాలి నానికి జైలు తప్పదని అంతా అనుకున్నారు. కానీ న్యాయస్థానంలో కొడాలి నాని ఊరట పొందారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావడం, మరోవైపు గుడివాడలో టీడీపీపై అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో కొడాలి నాని రైట్ టైంలో యాక్టివ్ అయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల తాడేపల్లిలో వైఎస్ జగన్తో కీలక సమావేశానికి కొడాలి నాని హాజరయ్యారు. అలాగే గుడివాడలో సర్పై అవగాహన సదస్సులో కొడాలి నాని పాల్గొన్నారు. అంతకు ముందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడి సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతవరకు రాష్ట్రంలో అంతో ఇంతో వైసీపీ ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేని 10 నియోజకవర్గాల్లో గన్నవరం, గుడివాడ ఉన్నాయి. ఇప్పుడు ఆ లోటు కూడా తీరింది. వల్లభనేని వంశీ, కొడాలి నాని యాక్టివ్ అయ్యారంటే రాజకీయంగా వైసీపీకి మళ్లీ భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపినట్టే అని అంటున్నారు. మొత్తం మీద రానున్న 2 ఏళ్లు ఈ ఇద్దరు నేతలు ఇంతే స్థాయిలో యాక్టివ్గా ఉంటారా, లేక మంత్రి లోకేష్ రెడ్ బుక్ మరోసారి ఓపెన్ అయితే తిరిగి అండర్ గ్రౌండ్లోకి వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.